ధర్మస్థల వ్యవహారంలో మరో బ్రేకింగ్ న్యూస్. ఈ కేసులో ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. సిట్ దర్యాప్తులో సీన్ మొత్తం మార్చేశాడు విజిల్ బ్లోయర్. ధర్మస్థలలో ఎలాంటి సవాల్ లేవంటూ భీమా మాట మార్చాడు. కొంతమంది బలవంతంపై ఆ ప్రకటన చేశానంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. స్వచ్ఛందంగా ముందుకు రాలేదంటున్నాడు. కొందరు ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చారంటూ భీమా వెల్లడించాడు. ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్నానని 2014లోనే ధర్మస్థల వదిలి వెళ్ళిపోయానంటున్నాడు భీమా. 2023లో ఓ గ్యాంగ్ తన దగ్గరికి వచ్చింది, బెదిరించింది అంటూ భీమా వెల్లడించాడు. మృతదేహాలను చట్టబద్ధంగానే పాతిపెట్టానంటూ చెప్పినా సిట్టు ముందు లొంగిపోవాలని బలవంతం చేశారంటూ భీమా అంటున్నాడు. అస్థిపంజరం ఓ పుర్రె ఇచ్చి పోలీసుల ముందు చూపించాలని ఒత్తిడి చేశారంటున్నారు. పోలీసుల ముందు ఏమి చెప్పాలో కూడా నేర్పించారని, ఆ ఒత్తిడితోనే తాను తప్పుడు వాంగ్మూలం ఇచ్చానంటూ భీమా వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. మొత్తం మీద ధర్మస్థల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. సిట్ ముందు అసలు నిజం బయటపెట్టాడు ఫిర్యాదుదారుడు. కర్ణాటకలోని ధర్మస్థల కేసులో ఈ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు వందలాది మృతదేహాలను తాను పాతిపెట్టానని చెప్పుకుంటున్న పారిశుద్ధ్య కార్మికుడు తాను ఒత్తిడితో తప్పుడు వాంగ్మూలం ఇచ్చారంటూ స్పష్టం చేశాడు. కర్ణాటకలోని ప్రసిద్ధ యాత్రాక్షేత్రం ధర్మస్థల ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పుణ్యక్షేత్రంగా పేరొందిన ఈ ప్రాంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత 2 దశాబ్దాల్లో ఇక్కడ అనేక మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారని, వారందరి శవాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ ప్రాంతాల్లో అతని మృతదేహాలను పూడ్చాడనే విషయాల ఆధారంగా ఇప్పటికే తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. తాను చెప్పిన 13 ప్రదేశాల్లో ఒక్కచోటే 70 లేదా 80 మృతదేహాలను స్వయంగా తన చేత్తోనే ఖననం చేసినట్లుగా పేర్కొన్నాడు. కానీ తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కసారిగా మాట మార్చాడు. ఇప్పుడు ఇదే అసలు ట్విస్ట్. ధర్మస్థల కేసులో వందలాది మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించి సంచలనం రేపిన పారిశుద్ధ్య కార్మికుడు తన వాంగ్మూలాన్ని మార్చాడు. తాను కొంతమంది బలవంతంపై ఈ ప్రకటన చేశానంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. దీంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ముందు హాజరైన ఆయన తాను స్వచ్ఛందంగా ముందుకు రాలేదని, కొందరు ఒత్తిడితో తప్పుడు ప్రకటన ఇచ్చారంటూ సంచలన ఆరోపణ చేశాడు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. సిట్ అధికారులు రికార్డు చేసిన స్టేట్మెంట్లో ఆ వ్యక్తి ఈ అంశాలు వెల్లడించాడు. తాను ప్రస్తుతం తమిళనాడులో స్థిరపడ్డానని, 2014లోనే ధర్మస్థలను వదిలిపోయానంటున్నాడు. అప్పటి నుంచి తమిళనాడులోనే నివసిస్తున్నానన్నాడు. 2023లో ఓ గ్యాంగ్ తనని సంప్రదించారని, తనపై బెదిరింపులకు దిగారంటున్నాడు. తాను మృతదేహాలను చట్టబద్ధంగానే పాతిపెట్టానని చెప్పినా సిట్టు ముందు లొంగిపోవాలంటూ తనను బలవంతం చేశారంటూ వివరిస్తున్నాడు. అస్థిపంజరం ఇచ్చి బలవంతం చేశారని, ఆ గ్యాంగ్ తనకి ఒక పుర్రె ఇచ్చి దాన్ని పోలీసుల ముందు చూపించాలని ఒత్తిడి చేసిందని, వారి మాట విని సిట్టు ముందు హాజరయ్యానంటున్నాడు భీమా. పోలీసుల ముందు ఏం చెప్పాలో ఆ ముగ్గురు తనకి ఎలా చెప్పాలో కూడా నేర్పించారని, వాళ్ళ ప్రెషర్తోనే తాను తప్పుడు వాంగ్మూలం ఇచ్చానంటున్నాడు భీమా. ఈ విషయాన్ని బయటపెట్టడానికి తనకు చాలా భయపడ్డానని, కానీ సుజాత భట్ ఫిర్యాదు చేసిన తర్వాత తనకు ధైర్యం వచ్చిందంటున్నాడు. అప్పుడు నిజం బయట పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నాడు. సో సిట్ దర్యాప్తు అయితే కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సంచలన ప్రకటన తర్వాత సిట్ అధికారులు ఫిర్యాదుదారుడి పూర్తి వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కేసు దర్యాప్తులో ఈ ప్రకటన కీలక ఆధారంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. అధికారులు ఇప్పుడు ఆ నయా గ్యాంగ్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించారు. దీంతో ధర్మస్థల కేసు మరింత క్లిష్టతరంగా మారుతోంది. ఫిర్యాదుదారుడి తాజా వాంగ్మూలం ఆధారంగా సిట్ ఇతర కోణాలకు కూడా దర్యాప్తు చేపట్టే ఛాన్స్ ఉంది. ఈ ప్రకటనతో కేసు రహస్యాలపై కొత్త చర్చలు మొదలయ్యాయి. ఇక ధర్మస్థలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. మృతదేహాల ఖననంపై రాజకీయ ఆరోపణలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. ధర్మస్థల గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ, భక్తులు భయంతో ఉన్నారంటూ బీజేపీ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం ఇప్పటికే ధర్మస్థలను సందర్శించి దేవాలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేతో సమావేశమైంది, చర్చలు జరిపింది. ఇక ధర్మస్థలపై జరుగుతున్న ప్రచారం వెనుక కుట్ర ఉందని అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా అన్నారు. ఈ ఘటన బీజేపీ నాయకులకు ఆయుధంగా మారిందన్నారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతోందని,
క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయంటున్నారు. ఆరోపణలు ఉత్తవేనని తేలితే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం శివకుమార్ అన్నారు. అయితే ఇటు డిప్యూటీ సీఎం శివకుమార్ వ్యాఖ్యలు ఇలా ఉంటే, మరోవైపు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు అశోక, అలాగే సురేష్ కుమార్, ఎమ్మెల్యేలు విశ్వనాథ్, హరీష్ పుంజా, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కార్కల ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఈ అంశంపై చర్చను ప్రారంభించారు. అయితే ఇక భారీ కుట్ర జరిగిందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అంటే, ఒకవేళ ఫిర్యాదుదారుడి వాదనలో అబద్ధమని తేలితే అతనిపై చర్యలు తీసుకుంటామంటూ హోంమంత్రి పరమేశ్వర ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారం దీంతో ఇప్పుడు కొత్త మలుపులు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ఏం జరగబోతుందనేది ఆసక్తికర చర్చ. ఇక విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల ప్రకారం తాను కొందరి ఒత్తిడితో తప్పుడు ప్రచారం చేశానంటూ షాకింగ్ కామెంట్స్ ఇచ్చాడు. ఇక ధర్మస్థలంలో ఎలాంటి శవాలు లేవంటూ మాట మార్చాడు భీమా. అంటే ఇన్ని రోజులు జరిగిందంతా ఉత్తుత్తి వ్యవహారమేనా? కొంతమంది బలవంతంపై ఈ ప్రకటన చేశాడా? స్వచ్ఛందంగా ముందుకు రాలేదా? ఎవరో బెదిరిస్తే తప్పుడు ప్రకటనలు ఇచ్చాడా భీమా? ప్రస్తుతం తమిళనాడులో ఉంటున్నా అని చెప్తున్నాడు. 2014లోనే ధర్మస్థల వదిలి వెళ్ళిపోయానంటున్నాడు. అలాగే 23లో గ్యాంగ్ తన దగ్గరికి వచ్చి బెదిరించిందంటున్నాడు భీమా. మృతదేహాలను చట్టబద్ధంగానే పాతి పెట్టానని చెప్పినా సిట్టు ముందు లొంగిపోవాలంటూ ఆ వ్యక్తులు బలవంతం చేశారంటూ భీమా చెప్తున్నాడు. అస్థిపంజరం పుర్రే ఇచ్చి పోలీసుల ముందు చూపించాలని ఒత్తిడి చేశారంటున్నాడు. మరి పోలీసుల ముందు ఏం చెప్పాలో కూడా నేర్పించారంటున్నాడు. ఒత్తిడితోనే తాను తప్పుడు వాంగ్మూలం ఇచ్చారంటూ భీమా చెప్తున్నాడు. ఈ విషయాలని చెప్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఎన్ని రోజుల పాటు ఒక దర్యాప్తు సంస్థ సిట్ ఏర్పాటు చేసి ఒక 5-6 ఐపీఎస్ అధికారులను అపాయింట్ చేసి ఫోరెన్సిక్, అటవీ శాఖ, అలాగే పోలీస్ విభాగం, రెవెన్యూ విభాగం, ఇంతమంది మీడియా, పోలీస్ ఒక నెల రోజులుగా ధర్మస్థల చుట్టూ హంగామా నడుస్తుంది, హడావుడి కొనసాగుతుంది. 1 కాదు 2 కాదు 13 పాయింట్స్, 13 స్థలాల దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి. 6-11 దగ్గర పుర్రెలు అలాగే ఎముకలు దొరికాయని చెప్పారు. రకరకాల సాక్షి చెప్పిన మాటల ఆధారంగా తవ్వకాలు జరిపారు. కానీ ఏం బయటపడింది, ఏం జరగలేదనేది అక్కడ ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా చెప్తున్న అంశాలు. బీజేపీ ఇదంతా తప్పుడు ప్రచారం అంటుంది. కాంగ్రెస్ కూడా, డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కూడా కుట్ర జరుగుతుందన్నాడు. దానికి ఇప్పుడు పరమేశ్వర హోంమంత్రి కూడా ఇది తప్పైతే ఆరోపించిన వ్యక్తికి శిక్ష తప్పదంటున్నాడు. కానీ ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఆరోపించారో, సాక్షి కమ్ ఫిర్యాదుదారుడు, ఆ విజిల్ బ్లోయర్ తనని నిజంగానే బెదిరించారు, ఒత్తిడి చేశారు, అందుకే తాను తప్పులు చెప్పానంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల చుట్టూ? ఈ వ్యక్తిని నిజంగా బెదిరించారా? బెదిరించి ఇవన్నీ చెప్పించారా? తొలుత భీమా చెప్పింది నిజమేనా, లేదా తర్వాత బెదిరించారా? ఈ అంశంలో మీకేమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. ధర్మస్థల్లో జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారాన్ని మనం నమ్మాలా వద్దా? అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల్లో? ఓవైపు రాజకీయ రంగు పులుముకుంది, మరోవైపు ధర్మస్థలలో మొత్తం వ్యవహారం ఆసక్తికరంగా కనబడుతోంది. అసలు ధర్మస్థల చుట్టూ ఇన్ని రాజకీయాల, ధర్మస్థల చుట్టూ అసలు ఏం జరుగుతుందనేది ఇంకా ఒక మిస్టరీగానే కనబడుతుంది. మరి విజిల్ బ్లోయర్ ఇన్నాళ్ల పాటు చెప్పిందంతా అంతా అబద్ధమేనా? అసలు ఏంటి భీమా ఎందుకు యూటర్న్ తీసుకున్నట్టు ఒకసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇమీడియట్గా. ఎందుకంటే ధర్మస్థల వ్యవహారంలో మేము కూడా గత నెల రోజులుగా ధర్మస్థల ఏదో జరిగిపోతుందంటూ వార్తలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు భీమా చెప్పిన స్టేట్మెంట్ చూస్తుంటే భీమా నిజంగా బెదిరించారా, బెదిరింపుల వల్ల యూటర్న్ తీసుకున్నాడా అని మేము అడిగిన ప్రశ్నకు 89% మంది అవునని అంటున్నారు. ఒకసారి కామెంట్ చేయండి. భీమా చేస్తున్న ఈ స్టేట్మెంట్ వెనుక ఎవరైనా ఉన్నారా? నిజంగానే భీమాని ఎవరైనా నువ్వు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తే నిన్ను చంపేస్తాం, ఈ వ్యవహారంలో నువ్వు అతి చేస్తున్నావు, అనవసరంగా నువ్వు ధర్మస్థల్ని లేదా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ని లేదా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానుకోకపోతే నేను చంపేస్తామని భీమాని ఏమైనా బెదిరించుంటారనుకోవచ్చా? ఏమై ఉంటుంది? లేదా నిజంగానే స్వచ్ఛందంగానే భీమా ముందుకొచ్చి
ఈ అంశాలు చెప్తున్నాడు. ఎస్, చాలామంది కామెంట్లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీకు ఆ కామెంట్లు కూడా చదివి వినిపిస్తాను. భీమా యూటర్న్ తీసుకున్నారంటే చాలామంది దాదాపుగా 88% అవునని అంటున్నారు. ఇక హరీష్ దార్ భీమా ఈజ్ కరెక్ట్ అంటున్నాడు, కామెంట్ చేస్తున్నారు. అలాగే అరుణశ్రీ సంథింగ్ రాంగ్ అంటున్నారు. అఫ్ కోర్స్ అదే డౌట్ వస్తుంది. అలాగే విజయ్ లైఫ్ ఆఫ్ విజయ్ యూటర్న్ ఎప్పుడు తీసుకున్నాడయ్యా బాబోయ్ అంటున్నాడు. అలాగే హరీష్ దార్ పక్కా బెదిరించారంటున్నాడు. సో యూటర్న్ ఎప్పుడు తీసుకున్నాడంటే ఇప్పుడు ఈ వ్యవహారం తాజాగా వచ్చింది, సిట్ మొత్తం రికార్డ్ చేసిందని చెప్తున్నారు. ఇక అరుణశ్రీ స్టార్టింగ్ నుండే తవ్వకాలు బూటకం ముసుగులో ఉంచడం రాంగ్ అంటున్నారు. సో అది మాత్రం గోప్యంగా ఉంచారు, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే తవ్వకాలు అనేది చాలా గోప్యంగా జరిపారు. మరి అసలు ఏంటనేది తేలాల్సి ఉంది. సో ఈ వ్యవహారం మొత్తం కూడా అంటే ఇప్పటిదాకా భీమా ఆడినంత నాటకమా, భీమా చెప్పిందంత అబద్ధమా? ఇట్స్ ట్రూ అంటున్నారు వైష్ణవి నాని. మరి వైష్ణవి నాని ఇట్స్ ట్రూ అంటున్నారు, బట్ భీమాని బెదిరించారనుకోవచ్చా? ఏం జరిగింది ఈ వ్యవహారంలో? భీమాని చంపేస్తామని బహుశా బెదిరించుంటారా? ఇంకా మీడియా లైవ్లో తవ్వకాలు జరపాలి, అక్కడే ఉంది లాజిక్ అంటున్నారు అరుణశ్రీ గారు. మేబీ సో అయితే అవన్నీ కూడా కొన్ని కోర్టు మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్నాయి. అందుకే అక్కడ ఎవరిని గోప్యంగా ఉంచుతున్నారు తవ్వకాలు, అందుకే ఆ గ్రీన్ మ్యాట్ కట్టారు చూడండి. అలాగే మౌనిక అశోక్ గురెడ్డి చెప్తున్నారు మేబీ వాళ్ళ ఫ్యామిలీని బెదిరించారు ఏమో, అందుకే బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు అంటున్నారు మౌనిక. ఈ తన ఒపీనియన్ చెప్తున్నారు. ఇక లైఫ్ ఆఫ్ విజయ్ బాగా బెదిరించారు, అందుకే యూటర్న్ తీసుకున్నాడేమో, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ కామెంట్ చేస్తాను. సరే, రకరకాల అభిప్రాయాలు. ఎందుకంటే మరి ఏం జరిగింది, అసెంబ్లీలో కూడా చర్చ జరుగుతుంది, అవసరమైతే చర్యలు తీసుకుంటామంటున్నాడు, అందుకే యూటర్న్ తీసుకున్నాడేమో అంటూ చెప్తున్నారు. ఇక రామ్ సేజ్ వైష్ణవి రాణి ఓకే ఫైన్ రైట్. ఇక జీపీఆర్ యూజ్ చేయండి రా బాబు అంటూ సాయి కామెంట్ చేస్తున్నాడు. యూజ్ టెక్నాలజీ మేబీ 13వ స్థానానికి వచ్చేసరికి సాయి నిజంగా జీపీఆర్ యూజ్ చేయాలంటూ ఆ లాయర్లంతా డిమాండ్ చేశారు, కానీ అక్కడే బ్రేక్ పడింది. ఎందుకు టెక్నాలజీని వాడి ఆ తవ్వకాలు జరపలేదనేది ఇప్పటికీ సందేహాస్పదమే. సాయి ఆ డౌట్లు రేజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో. మేబీ ఆ 13 స్పాట్లు వచ్చేసరికి అక్కడే దాదాపు 50 నుంచి 80 ఉన్నాయిరా బాబు అంటూ ఆయన కూడా చెప్పాడు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ 13 స్పాట్ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది. మరి ఎందుకు ఆగిపోయింది, ఎందుకు జీపీఆర్ వాడలేదు ఏంటి అనేది తేలాల్సింది. సో మొత్తం మీద బ్యాక్ స్టెప్ అయ్యారు ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో. అంటే ఒత్తిడితోనే తాను తప్పు చెప్పానంటూ భీమా చెప్తున్నాడు. అంతేకాదు 2023లో ఓ గ్యాంగ్ వచ్చింది, తమిళనాడులో నేను ఉంటున్నాను, నా దగ్గరకు ఒక గ్యాంగ్ వచ్చింది 2023లో. ఆ గ్యాంగ్ వచ్చి నువ్వు ఏం చేయాలో ఏం చెప్పాలో కూడా చెప్పారు. అంతేకాదు అస్థిపంజరం ఇచ్చారు, ఒక పుర్రు ఇచ్చారు, కొన్ని ఎముకలు ఇచ్చారు, అవన్నీ కూడా అక్కడ పెట్టి చూపించి ఇదిగో ఇవే నేనే పెట్టాను, నేనే పాతి పెట్టామని, మేమే ఇలా పాతి పెట్టామని చెప్పారు, ఇక్కడిక్కడ ఇలా జరిగిందంటూ నువ్వు అబద్ధాలు చెప్పు అంటూ నాతో చెప్పించారంటూ భీమా అంటున్నాడు. మరి ఇది నిజమా? అంటే భీమా అసలు ఏంటి, భీమా మతి స్థిమితంలోనే ఉన్నాడా, లేదా ఒత్తిడికి భయపడిలా చెప్తున్నాడా, కన్ఫ్యూజ్ అవుతున్నాడా? భీమా చెప్పింది నిజమేనా, భీమా చెప్పిందంతా ఫేకా, లేదా భీమా చెప్పింది తొలుత నిజమైనా ఇప్పుడు ఒత్తిడితో ఇలా అంతా మళ్ళీ డౌన్ అవుతున్నాడా? అది ఏం జరుగుతుంది ఒకసారి మీకు మళ్ళీ నేను కామెంట్ బాక్స్లోకి వెళ్తున్నాను. ఎస్ రామ్ సాయి జీపీఆర్ అంటే ఏంటి బ్రో? జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. ఇది అంటే మట్టిలో కానీ బురదలో కానీ నీళ్ళలో కానీ రక్తం ఉన్నా ఎముకలున్నా ఎలాంటి అవశేషాలున్నా ఈ జీపీఆర్ ద్వారా కనిపెట్టచ్చు రామ్. ఎందుకంటే మనం గతంలో శ్రీశైలం ఎడవగట్టు కాలువలో కార్మికులు అందులో కొలాప్స్ అయినప్పుడు ఈ జీపీఆర్ కూడా వాడారు, మీకు బహుశా ఐడియా ఉండే ఉంటుంది. సీతా పెద్దిరెడ్డి వదలకూడదు సీతా గారు కామెంట్ చేస్తున్నారు. ఇక మౌనిక 2014లో తను షిఫ్ట్ అయ్యాడు మరి తమిళనాడుకి, బట్ తనకు చాలా గుర్తున్నాయి ప్లేసెస్ అంటున్నాడు మేబీ. సో రామ్ యాంకర్ బ్రో జీపీఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎస్ అఫ్ కోర్స్ నేను ఇప్పటిదాకా చెప్పాను. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. అంటే ఎక్కడ బురద ఉన్నా మట్టి ఉన్నా ఇంకా ఇతరత్ర అనుకూలమైన పరిస్థితులు లేకున్నా సిగ్నల్ ద్వారా అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ద్వారా ఈ సిగ్నల్స్ని అక్కడ ఏమైనా అవశేషాలంటే గుర్తించి ఇక్కడ పరిశోధన చేసే వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తుంది. తద్వారా తవ్వకాలు అక్కడ ఏదో ఉందని గుర్తించి తవ్వకాలు చెప్తారు. దట్ ఈస్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్. ఇది మనం శ్రీశైలం ఎడవగట్టు కాలువలో జరిగిన యాక్సిడెంట్లో కూడా వాడాం. రైట్. ఇక అనుశ్రీ భీమాని హింసించి చంపినా మనకు తెలియదుగా అంటున్నారు. అలాగే
సెలక్షన్స్ని మాయం చేసిన వాళ్ళకి భీమాని బెదిరించిన ఒక లెక్క అంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు. సాయి మేబీ పాలిటిక్స్ నెక్సస్ వల్ల ఇది బయటికి రావడం కష్టమే అంటున్నాడు. ఇక ముసుగు మనిషిని మార్చారా ప్లీజ్ అంటూ అనుశ్రీ కామెంట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అసలు నిజంగా ఈ ధర్మస్థలలో అసలు వ్యవహారం ఏంటో ఇంకా అంతు చిక్కని పరిస్థితి. ఓవైపు రాజకీయ రంగు పులుముకుంది, బీజేపీ వాళ్ళేమో ఇదంతా కూడా అసత్య ప్రచారం, దేవస్థాన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్ర జరుగుతుందంటూ బీజేపీ అంటుంటే, మరి కాంగ్రెస్ కూడా ఒక రకంగా ఇప్పుడు డీకే శివకుమార్ స్టేట్ కాంగ్రెస్ చీఫ్, అలాగే డిప్యూటీ సీఎం ఆయన కూడా ఏమంటున్నాడంటే ఇదంతా కూడా బీజేపీలకు ఒక అస్త్రంగా మారింది. ఇప్పుడు అసలు అక్కడ దేవస్థానంలో భారీ కుట్ర జరుగుతోంది, ఇదంతా నిజమేనా కాదో తెలియదు, ఇదంతా కుట్ర, దీనిపై విచారణ జరగాలంటే ఆయన కూడా అంటున్నాడు. అలాగే ఆయన చెప్పిన స్టేట్మెంట్కి హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ కూడా అసెంబ్లీలో ఏమన్నారంటే ఒకవేళ నిజంగానే కుట్ర జరిగితే ఈ ఆరోపణలు చేసిన ఆ ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతనిపై కూడా అతను కూడా మేము యాక్షన్ తీసుకుంటాం, అతనిపై కూడా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్. సో మొత్తం మీద మీరేమనుకుంటున్నారు, నిజంగా ఇప్పుడు భీమా మాట మార్చాడా, లేదా భీమా తొలుత నిజమే చెప్పి ఇప్పుడు వేరే వాళ్ళు చంపుతామని బెదిరిస్తేనో, లేదా ఇతరత్ర కారణాలతో మళ్ళీ ఈ యూటర్న్ తీసుకున్నాడా? అప్పుడు స్టార్టింగ్లో కూడా నేను ఒత్తిడితో చెప్పాను అంటున్నాడు. మరి ఆ విషయాలు స్టార్టింగ్లోనే ఒత్తిడితో చెప్పానంటే ఇప్పుడు అతనితో అలా చెప్పిస్తున్నారా? తన దగ్గరకు ఒక గ్యాంగ్ వచ్చింది, తనతో చెప్పించారంటున్నారు. మరి భీమా చెప్పింది నిజమైతే మరి ఆ గ్యాంగ్ ఎవరు? ఇప్పుడు ఆ గ్యాంగ్ గురించి ఇప్పుడు పోలీసులు ఆరా తీయాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవానికి భీమా చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక రకరకాల ఆరోపణలు, ఇక బీజేపీ అయితే రాజకీయంగా ఈ అంశాన్ని హైలైట్ చేస్తుంది. ఆ ప్రాంతంలో ఇదంతా కూడా అప్రతిష్ట పాలు చేసేందుకే చేస్తున్న కుట్రగా బీజేపీ అభివర్ణిస్తుంది. బట్ ఇక్కడ మిగతా వర్గాలు మాత్రం ఇదంతా కూడా ఏదో జరుగుతుంది, చాలామంది చాలా జరిగాయి అదృశ్య కేసులు, ఇన్నాళ్ళ పాటు మరి మాయమైన సంగతి ఏంటంటూ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఎస్ ఇక్కడ మనము రైట్. సో ఇక్కడ అనుశ్రీ గోనే సెట్ సరెండర్ అయ్యారు హెగ్డేకి అంటున్నారు. సో కలకొండ మంజుల అంత స్ట్రాంగ్గా ముందుకొచ్చాడు, తనని కంటిన్యూస్ చేసి బెదిరించారేమో, అన్ని చేసిన వాళ్ళకి తప్పించుకోవడం అంత కష్టం ఏం కాదు అంటూ కలకొండ మంజుల కామెంట్ చేస్తున్నారు. మేబీ మంజుల గారికి చాలా డౌట్స్ ఉన్నాయి, అందుకే నేను మీ ఒపీనియన్ కోరుతున్నాను. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు వ్యూవర్స్ ఒకసారి కామెంట్ చేయండి. భీమా తొలుత కరెక్టే చెప్పాడా, తర్వాత మాట మార్చాడా, లేదా భీమాకి ఎవరైనా ఇలా చెప్పించి చేయించారా? ఇందులో ఏది వాస్తవం, ఏది అబద్ధం, ఏది నిజం? మీరేమనుకుంటున్నారు? అసలు ఈ ధర్మస్థల వ్యవహారం నిజమా, అబద్ధమా, కరెక్టా, కాదా? ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. మాకు తెలుసండి లాస్ట్కి ఇదే జరుగుతుందని, మూవీలో చూపించినట్లే సేమ్ జరుగుతుందంటూ కలకొండ మంజుల కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇది సినిమాని తలపించే స్టోరీ లాగానే ఉంది మంజుల గారు, ఎందుకంటే ఇది ఆ తవ్వకాలకు సంబంధించి కూడా ఒక క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ మూవీని తలపించింది. ఒకసారి దృశ్యాలు చూడండి స్క్రీన్పై, ఎంతమంది అసలు పోలీసు విభాగం, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు, ఫోరెన్సిక్, మెడికల్ టీమ్స్, ఇంతమంది, ఆ ఆయన ముసుగేసుకున్న వ్యక్తి ఫిర్యాదుదారుడు, ఇంతమంది చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలంలో అంటూ కూడా దేశవ్యాప్తమైన చర్చ. ప్రస్తుతం ఇదే ఆసక్తి చర్చ. మరి భీమా యూటర్న్ తీసుకున్నాడా, నిజంగానే అక్కడ ఏదైనా జరిగిందా అనేది మాత్రం ఇంకా పూర్తిగా తేలాల్సింది. అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మాత్రం కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి. అట్ ద సేమ్ టైం తవ్వకాలపై ప్రభుత్వం తరఫున కర్ణాటక అసెంబ్లీలో అధికారిక ప్రకటన కూడా చేసే ఛాన్స్ ఉంది. బట్ రాజకీయ దుమారం అయితే లేపింది. ధర్మస్థల పుణ్యక్షేత్రంపై భారీ కుట్ర జరుగుతుందంటూ సిట్టు విచారణలో వాస్తవాలు బయటపడతాయంటూ డిప్యూటీ సీఎం చెప్తున్నారు. ఇదే తరహా ఆరోపణ చేస్తున్న ప్రతిపక్ష బీజేపీ ఇప్పుడు డీకే శివకుమార్ కామెంట్తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని చూస్తుంది. ఎందుకంటే డీకేఎస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అక్కడ బీజేపీకి మంచి అస్త్రంగా మారినట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ధర్మస్థల తవ్వకాలు మొదటి నుంచి బీజేపీ ఖండిస్తుంది. దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చీఫ్ విజయేంద్రతో కలిసి ధర్మస్థల పెద్దను కలిశారు. అక్కడ ఆలయ ధర్మకర్త రాజ్యసభ సభ్యుడు వీరేంద్ర హెగ్డే కూడా ఆయనతో చర్చించారు. ఈ విష ప్రచారాన్ని అడ్డుకోవడంలో సీఎం విఫలమయ్యారంటూ ఆయన్ను క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. బట్ ఇక్కడ కర్ణాటక అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ మాత్రం
ఇది ఒకవేళ తప్పని తేలితే మేబీ తప్పైతే కనుక చర్యలు ఉంటాయంటూ ఆయన కూడా కామెంట్ చేస్తున్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారం నిజంగా అంటే తొలుత ఇప్పుడు ఈయన చెప్పింది నిజమేనా, ఇప్పుడు నీరు గారుతోందా, అసలు ఏంటి ఈ తవ్వకాలు ఏంటి, ఇన్ని రోజుల పాటు అదృశ్యమైన మనుషులేంటి, వీళ్ళంతా ఏంటి, ఈ అసహజ మరణాలు ఏంటి, అసలు ఏమయ్యారు, ఏం జరిగిందని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఇంకొక కొన్ని కామెంట్స్ చేస్తాను, కామెంట్స్ చదువుతాను మీకు. అరుణశ్రీ సేమ్ ఫస్ట్ డే చెక్ యువర్ న్యూస్ కామెంట్స్ ఐ కామెంటెడ్ సేమ్ మేబీ అరుణశ్రీ గారు థ్యాంక్ యూ. అలాగే సాయి ఎన్ఐఏ సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ సాయి కోరుతున్నారు. మేబీ ఆ అవసరం బహుశా వస్తుందా లేదా, ఎందుకంటే సిట్లో దాదాపుగా 6 ఒక డీజీపీ స్థాయి అధికారి నేతృత్వం ఉన్నారు, అలాగే 4 నుంచి 5 ఐపీఎస్ ర్యాంకర్స్ ఉన్నారు. అచేతన్ ఉన్నారు, దయామా ఉన్నారు, అలాగే స్టెల్లా వర్గీస్ ఉంది అక్కడ లోకల్ ఆర్డీఓ, అలాగే సైమన్ ఉన్నారు ఎస్పీ, వీళ్ళంతా కూడా చాలామంది కీలకమైన అధికారులు ఉన్నారు. పృథ్వీ ఉన్నారు, ఆయన అక్కడ ఎంఆర్ఓ, చాలామంది ఉన్నారు. ఇంతేకాదు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ స్టేట్ వింగ్ నుంచి వచ్చారు, చాలా కీలకమైన అధికారులు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చారు, అటవీ శాఖ అధికారులు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చారు, చాలామంది పెద్దవాళ్ళే ఉన్నారు. ఇంత దర్యాప్తు అంతా కూడా ఒక హాస్యాస్పదమైందా, మరి ఎంతవరకు నిజం, దీంట్లో వాస్తవం ఎంత, ఇదంతా కూడా బూటకమా, భీమా చెప్తుందంట నాటకమా బూటకమా, అసలు నిజమా అబద్ధమా, ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతోంది త్వరలో తేలబోతుంది.